6వ వచనం నుండి 19వ వచనం వరకు దేవుని వాక్యం చేస్తున్నా. 116వ కీర్తన 16వ వచనం నుండి 19వ వచనం వరకు చదువుకుందాం. సామ్ నంబర్ 116 verses 16 to 19. యెహోవా, నేను నిజముగా నీ సేవకురాలి కుమారుడనై ఉన్నాను. నీవు నా కట్టు విప్పి ఉన్నావు. నేను నీకు కృతజ్ఞతార్పణ అర్పించేదను. యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ఆయన ప్రజలందరూ ఎదుటను యెహోవా మందిరపు ఆవరణలోను యెరూషలేమా నీ మధ్యను నేను యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించేదను. యెహోవాను స్తుతించుము. నామానికి వందనాలు. మీ కుటుంబం బట్టి మీ కలుపుని బట్టి వందనాలు. పాస్టర్ గారు బట్టి స్తోత్రాలు. వారి జీవితాల్లో చేసిన ప్రతి మేలును బట్టి ఉపకారం బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ కృతజ్ఞత అప్పుడుత ద్వారా మీరు మహిమ పొందమని చేరు వచ్చిన మా అందరితో మీరు మాట్లాడి మమ్మల్ని పురికొల్పమని కనపరుచుమని మా ప్రభావం మీ మహిమార్థమైన నడపచ్చుకోమని నన్ను రక్తంతో తప్పి ఎక్కడ విధేతలలో అయినా మీరే మీ కృపతో నన్ను శుద్ధినిగా చేసి మీ సింహాసన మరుగుపరిచి మీ మేము కొరకు వాడుకోమని మీకే మహిమా ఘనత ప్రభావాన్ని ఆరోపించుకోమని ఒక చిన్న పాత్రగా వాడుకోమని ప్రార్థిస్తాను. మీరు వాడుకుంటారని కృతజ్ఞత చెల్లిస్తూ మా ప్రభువు రక్షకుడు మా ప్రభుని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సో ఈ 16వ కీర్తన అంతా కూడా చూసినట్లయితే డెలివరెన్స్ ఫ్రమ్ గాడ్, దేవుడి నుంచి విడుదల గురించి మనం చూస్తాం. ఇది దేవుడు విడుదల చేసినందుకు దేవుడికి కృతజ్ఞత చెల్లించే కీర్తన. అయితే మనం 16వ వచనం నుండి 19వ వచనం వరకు చదువుకున్నాం. ఈ 16వ వచనం నుండి 19వ వరకు చూసినట్లయితే ద సామిస్ట్ జాయ్, కీర్తనాకారుని యొక్క ఆనందాన్ని గురించి చూస్తాం. కీర్తనాకారుని యొక్క ఆనందాన్ని గురించి చూస్తాం. ద సామిస్ట్ జాయ్, కీర్తనాకారుని యొక్క ఆనందం. సో 16వ వచనాన్ని మనం చూసినట్లయితే కీర్తనాకారుని యొక్క స్థానం, ద సామిస్ట్ పొజిషన్. తర్వాత 17వ వచనం నుండి 19వ వచనం వరకు చూసినట్లయితే ద సామిస్ట్ ప్రామిస్ అండ్ వాగ్దానం. పొజిషన్, ప్రామిస్ రెండు మీరు గుర్తుపెట్టుకోవాలి. 16వ వచనము ద సామిస్ట్ పొజిషన్ అంటే ఆయన స్థానము, తర్వాత కీర్తనకారుని యొక్క స్థానము, తర్వాత మరి కీర్తనకారుని యొక్క ప్రామిస్ అంటే ఆయన ఆ వాగ్దానం. ఆ విషయాలను కొంతసేపు మన దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. 16వ వచనం నుండి 19వ వచనం వరకు ఏమని చెప్పుకున్నాం? కీర్తనకారుని యొక్క ఆనందం, ద సామిస్ట్ జాయ్. సంతోషము వేరు, ఆనందం వేరు. సంతోషమేమో భౌతిక విషయాల్లో మనకు మేలు కలిగినప్పుడు సంతోషం కలిగింది. కానీ దేవుడు కార్యాలు చేసినప్పుడు దేవుని ద్వారా వచ్చేది ఆనందం. ఎందుకంటే పౌరులు ఎక్కాడు, ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుకుని ప్రభునందు ఆనందించుడే చెప్తాడు. సో కావున మరి యొక్క కీర్తనాకారుని హృదయంలో దేవుడు విడుదలను బట్టి ఆయన ఆనందంతో ఈ యొక్క మాటలు ఆయన స్థానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇప్పుడు రికగ్నైజ్ హిస్ పొజిషన్, ఆయన స్థానాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తర్వాత ఆయన యొక్క మరి ప్రామిస్, ఆయన వాగ్దానం ఏం చేస్తా ఉన్నాడో ఆ విషయాలను కూడా మనం చూస్తూ ఉంటున్నాం. ధ్యానం చేసుకుందాం. 16వ వచనం, యెహోవా నేను నిజముగా నీ సేవకుడను. ఇక్కడ మాట చూసినట్లయితే నేను నిజంగా నీ సేవకుడను, నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడునై అనే మాట మనం చూస్తున్నాం. నీ అనే మాట మనం చూస్తున్నాం. ఎన్నిసార్లు ఉంది 16వ వచనంలో నీ అనే మాట? 3 సార్లు కనపడతా ఉంది. 3 times కనపడతా ఉంది. నీ అనేది 3 పర్యాయములు కనపడతా ఉంది. అంటే ఇక్కడ వాస్తవానికి నా రావాలి, ఓకే. కానీ అంటే ఆయన గొప్ప చెప్పుకోవాలంటే, నా గురించి చెప్పుకోవాలంటే నేను చెప్పుకుంటాను. కానీ దేవుణ్ణి గణపరుస్తూ తాను తగ్గించుకుంటూ నీ అని చెప్పుకుంటున్నాడు. మనుషుడేమో తన గొప్పతనాన్ని నేను చేసిన అనుకుంటాడు. ఇట్లా ఆయన నేనని చెప్పడం లేదు. ఆయన తగ్గించుకుంటూ ఆయన ఏం చేస్తున్నాడంటే నీ అంటున్నాడు. నీ అంటే దేవుడు, యెహోవా అంటే దేవుడు. యెహోవా అంటే అర్థం చెప్తారా? ఈశ్వరుడు యెహోవా అంటే అర్థం ఏంటి? ఉన్నవాడు అన్నవాడు. ఐ ఆమ్ దట్ ఐ ఆమ్. అది యెహోవా అంటే ఉన్నవాడు అన్నవాడు. ఐ ఆమ్ దట్ ఐ ఆమ్. సో
ఎప్పుడు ఉండేవాడు. ఈ మాట ఎవరు చెప్పాడు? మోషేతో చెప్పాడు. సో కావున అంటే దేవుడితో చెప్తా ఉన్నాను, నేను నిజముగా నీ సేవకుడు, నేను నీ సేవకుడు. సేవకుడికి రూల్స్ రెగ్యులేషన్స్ ఉండవు, సర్వెంట్కు రూల్స్ రెగ్యులేషన్స్ ఉండవు. అయితే వాళ్ళు ఏం చేయాలంటే యజమానుడు ఏం చెప్తే అవన్నీ చేయాల్సిందే. అనగా ఈ యొక్క కీర్తనాకారుడు అంతగా తగ్గించుకుంటున్నాడు దేవుని దగ్గర, నేను నీ సేవకుడు. అలాగే దేవుడు సేవకుడుగా పిలిచారు, నీ సేవకుడు పిలిచారు. సో నీ సేవకుడు తగ్గించుకునే విధంగా మనం చూస్తున్నాం. ఆయన స్థానాన్ని ఆయన ఇప్పుడు రికగ్నైజ్ అనమాట, ఆయన స్థానాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. సో ఆయన తగ్గించుకుంటున్నాడు. ఆయన స్థానం నేను నీ సేవకుడను అంటున్నాడు, నేను నీ సేవకుడను అంటున్నాడు. తర్వాత రెండవది మళ్ళీ నీ సేవకుడను అంటున్నాడు, మళ్ళీ నీ సేవకుడు అంటున్నాడు. అంటే ఎంతగా తగ్గించుకున్నాడు చూడండి. ఒకసారి చెప్పొచ్చు నీ సేవకుడు అనొచ్చు, కానీ మళ్ళీ చెప్తా ఉన్నాడు నేను నీ సేవకుడు అంటున్నాడు. నిజంగా మానవుడు మన జీవితాల్లో తగ్గింపు జీవితం అనేది చాలా మొత్తం చెప్పాడు పర్వాలేదు, కానీ 2 టైంలు చెప్తా ఉన్నాడు నేను నీ సేవకుడు. తర్వాత మూడవది నీ సేవకురాలి కుమారుడై ఉన్నాను, ఏదైనా నీ సేవకురాలి కుమారుడై ఉన్నాను. సో ఇప్పుడు మనం చూస్తూ వచ్చిన నీ సేవకురాలి నీ సేవకుడు నీ సేవకుడు నీ సేవకురాలి కుమారుడై ఉన్నాను. అంటే ఒకవేళ వాళ్ళ తల్లి చెప్తా ఉన్నాడు, రైట్. సో ఏదో నాకైతే తెలియదు, కానీ తనకు నీ సేవకురాలి అంటే నా తల్లికి నీవు ఇచ్చిన సంతానంలో నీ సేవకుడిగా ఉన్నాను, నీ సేవకుడిగా ఉన్నాను, కానీ నా తల్లికి నీవు నన్ను అనుగ్రహించినప్పుడు నీ సేవకుడు వారి కుమారుడిగా ఉన్నాను అని ఆయన సంబోధిస్తున్నాడు. ఆయన స్థానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. దేవుడు సృష్టికర్తని తెలుసు, దేవునికి నేను సేవకుడిని గుర్తిరిగాడు. అలా నేను నీ సేవకురాలను కుమారుడని ఒప్పుకుంటా ఉన్నాడు. తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే నీవు నా కట్లు విప్పి ఉన్నావు, నువ్వు నా కట్లు విప్పి ఉన్నావు, నువ్వు నా కట్లు విప్పి ఉన్నావు. అనగా ఇదేంటంటే ఆయన జీవితంలో ఉండే సమస్యలు, ఆయన జీవితంలో ఉండే బాధలు, ఆయన జీవితంలో ఇబ్బందులు, ఆయన జీవితంలో ఉండే అన్ని పరిస్థితుల్లో నుంచి దేవుడు నిర్మించాడు. అది జ్ఞాపకం చేసుకుంటున్నాడు, ఆయన స్థానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుడు ఆయనకి ఏం చేశాడో అది జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాడు. సో అందరూ బట్టి మాట చెప్తున్నాడు, నీవు నా కట్టు ఎత్తి ఉన్నావు. ఎన్ని విషయాలు అపాయం గుండా వెళ్ళాడో, ఎన్నిసార్లు ఇబ్బందులు ఎదుర్కొన్నాడో, ఎన్నిసార్లు సమస్యల గుండా వెళ్ళాడో, ప్రతి పరిస్థితుల్లో ఆయన నువ్వు నా కట్లను తెలియజేస్తున్నా. ఈ యొక్క విడుదల ఎలాగ వస్తుందంటే దేవుని కృప. ఈ విడుదల ఎలాగ వస్తుందంటే దేవుని కృప ఉండడం, అలాగే దేవుని ప్రేమ, శాశ్వతమైన ప్రేమ చేత ప్రేమిస్తూ దేవుడు ఆ రీతిలో తెలియజేస్తాడు. మానవులైన మన జీవితాల్లో కష్టాలు, ఇబ్బందులు, శ్రమలు, బాధలు, నిందలు ఇవన్నీ వస్తాయి. వచ్చినప్పుడు దేవుడు తన మహాకృపను మన మీద ఉంచి ఆయన నేను నిన్ను శాశ్వతమైన ప్రేమ చేత నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను అని వాగ్దానం చేశాడు. కాబట్టి ఆ ప్రేమలో ఆ కృపను చూపి అన్నింటినీ విడుదల చేశాడు. విడుదల అనేది చిన్న మాటనే, కానీ అందులో ప్రేమ ఉంది, అందులో కృప ఉంది. ప్రేమకు కృపకు ఏదో చెప్తారా? ప్రేమకు కృపకు, లవ్ అండ్ గ్రేస్, వాట్ ఇస్ ద డిఫరెన్స్? ప్రేమకు కృపకు తేడా. ప్రేమ అనేది ఏంటంటే తల్లి బిడ్డలను ప్రేమిస్తారు, కుమారుడు బిడ్డలను ప్రేమిస్తారు, ఒక సృష్టికర్త అయిన తండ్రిగా మనం ప్రేమిస్తాం. మన పిల్లలు పొరపాటు చేసినప్పుడు మన పిల్లలు ఒక 2 దెబ్బలేసి వారిని కద్దిస్తాము, మళ్ళీ ప్రేమిస్తాము, కొట్టినాక పక్కకు పోయి ఏడుస్తాము. ప్రేమ అపరాధములను పక్కునని వాక్యం. సో ప్రేమ నీ పొరుగు వారికి కీడు చేయదు అని వాక్యం ఉన్నది. సో దేవుణ్ణి మనం ప్రేమించాలి, ఆయనే మనల్ని ప్రేమించాలి. సో దేవుని యొక్క ప్రేమ ఈ భక్తుని జీవితంలో ఉండి తన ప్రేమ చేత ఆయన తప్పులు కావచ్చు, ఆయన అవిధేయత కావచ్చు, అన్నింటినీ కప్పివేశాడు.
శాశ్వతమైన ప్రేమ చేత ప్రేమిస్తూ మళ్ళీ కృప చూపుతా ఉన్నాడు. కృప అంటే నిస్సహాయక స్థితిలో ఏ ఆధారం లేకుండా ఉన్నప్పుడు వారి ద్వారా ఏమీ ఆశించకుండా ఉచితంగా సహాయం చేసేది కృప. మరి బాధల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో, నిందల్లో, ఈ యొక్క ఇబ్బందులన్నింటిలో, అపాయాలన్నింటిలో నుండి దేవుడు తన కృప చేతనే విడిపించాడు. ఈరోజు మనకు ఈ విధంగా మనం ఉన్నామంటే దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమ ద్వారా, దేవుని కృప ద్వారా ఈరోజు ఈ యొక్క కృతజ్ఞత మీటింగ్ పెట్టిన మరి సేవకులు, సేవకురాలు, పిల్లలైతేనే దేవుడు వారిని శాశ్వతమైన ప్రేమ చేత ప్రేమిస్తున్నాడు. తన కృపతో కాపాడుతూ ఉన్నాడు. పిల్లల జీవితాల్లో అనారోగ్యం, జ్యోతి విషయంలో అనారోగ్యం, పాస్టర్ గారి విషయంలో అనారోగ్యం, సో అన్ని విషయాల్లో దేవుడు ఈ రీతిగా ఆయన కాపాడుతూ, దేవుడు ఈ రీతిగా ఆయన మరి తన కృపను ఆ పరిస్థితుల్లో, ఆ బాధల్లో ఆ కృప ఉంచి తప్పించాడు. సో ఆ రీతిగా మరి దేవుడు ఈ రీతిగా ప్రభువు సాయం చేశాడు. సో అలాగే పిల్లల చదువుల విషయంలో దేవుడు ఆయన కృపను ఉంచి ఈ రీతిగా చదువుకోవడానికి అవకాశం కల్పించాడు. సో కాబట్టి దేవుని బిడ్డలారా, ఇది విడుదల అనే మాట చిన్న మాటనే కానీ అందులో మనం దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమ, దేవుని యొక్క కృపను మనం చూడగలుగుతాం. ఆ రీతిగా దేవుని యొక్క కృప, దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమ. ఆయన మన తండ్రి, నేను శాశ్వతమైన ప్రేమ చేత మిమ్మల్ని ప్రేమిస్తామన్నాను అని చెప్పాడు. ఆ ప్రేమ, ఆ కృప ద్వారానే అన్నిటి నుంచి విడిపించాడు. ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు మా భక్తులు. సో మనం కూడా మన జీవితాల్లో దేవుడు చేసిన మన స్థానాన్ని మనం మర్చిపోవాలి, తగ్గించుకోవాలి. నీ సేవకుడును, నీ సేవకుడును, నీ సేవకురాలి కుమారుడను, ఓకే, నా యొక్క బంధకములన్నిటి నుండి విడిపించాను. ఆల్ బాండేజెస్. సో ఈ రీతిగా దేవుడు విడిపించాడు. ఇది ఆయన స్థానాన్ని జ్ఞాపకం ఉంచుకుంటున్నాడు. తర్వాత మరి 17వ వచనం నుండి 19వ వచనం వరకు ఏం చెప్పారు? ఆయన ప్రామిస్, ద సామిస్ట్ ప్రామిస్, కీర్తనకారుని యొక్క వాగ్దానము. దేవుడు ఈ విధంగా సహాయం చేసినందుకు, దేవుడు కృప చూపినందుకు, దేవుడు అపారమైన శాశ్వతమైన ప్రేమ చేత ప్రేమిస్తూ ఆయన ఇబ్బందుల నుండి, ఇరుకుల నుంచి కాపాడి నడిపించినందుకు ఆయన చేసే వాగ్దానాలు మనం చూద్దాం. చూడండి 17వ వచనము. నేను నీకు కృతజ్ఞత నర్పణను నర్పించేదను. కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను వేరు, నర్పించేదను వేరు. చెల్లించేదానికి, అర్పించేదానికి తేడేంటండి? నేను నీ కృతజ్ఞతాస్తుతులు నర్పించేదను అనింది. కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించేదను అని చెప్పలేదు, నర్పించేను అనింది. అర్పించేదానికి, చెల్లించేదానికి తేడేంటి? పాస్టర్ గారు అన్ని క్వశ్చన్ అడిగి మమ్మల్ని ఇబ్బంది పెడతాం. సో చెల్లించడం అంటే దేవానికి స్తోత్రము అని చెప్తాం. అర్పించేది అనేది ఏంటంటే ఇట్స్ ద సాక్రిఫైస్ అన్నమాట, కమిట్మెంట్ అన్నమాట. ఇంత తేడా ఉంది. బలిని అర్పించేవారు, బలిని చెల్లించేది కాదు. ఒక అర్థమవుతుందా? బలిని అర్పించారు. సో అంటే ఆయన దేవుడు చేసిన మేలను, దేవుడు చేసిన ఉపకారాలను ఆ జ్ఞాపకము చేసుకుంటూ ఆయనకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించదని కాదు, కృతజ్ఞతాస్తుతులు నేను అర్పించేదను. సరెండరింగ్, కమిటింగ్, సబ్మిటింగ్, ఇవన్నీ ఉన్నాయి. దేవుని బిడ్డ, నేను నీకు ఆయన ప్రామిస్, ఆయన యొక్క వాగ్దానం ఏంటంటే ఆయన స్థానాన్ని గుర్తు చేసుకున్నాడు. దేవుడు ఆయన జీవితంలో చేసిన మేళ్లను, అపాయం నుంచి తప్పించి విడిపించిన దాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఈ రీతిగా నేను నీకు కృతజ్ఞతాస్తుతులు నర్పించేదను, కృతజ్ఞతాస్తుతులు నర్పించేదను. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రీతిగా దేవుడు తన జీవితంలో చేసిన మేలును బట్టి కృతజ్ఞతలు చెల్లించాడు. యేసు ప్రభువారు మరణానికి అప్పగించబోతున్నది కృతజ్ఞత చెల్లించాడు. ఆయన ఏం చేశాడు? ఆ మేడగదిలో ఆ గురువారం రోజు వారు శిష్యులతో కలిసి ఆ రొట్టెను ఎత్తుకొని
కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇది మీ కొరక ఇవ్వబడుచున్న నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీన్ని చేయండి అన్నాడు. అలాగనే ఆయన పాత్రను తీసుకొని ఇది మీ కొరకు చెందింపబడుచున్న నిబంధన రక్తము, క్రొత్త నిబంధన రక్తము నన్ను జ్ఞాపకము చేసుకోండి అని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. చూడండి, ఈయననేమో విడుదల కొరకు ఈ కీర్తనాకారుడు దేవుని కృతజ్ఞత చెల్లిస్తే, మన ప్రభువు విడుదల కొరకు కాదు, మన ప్రభువు ప్రాణం పెట్టే దాని కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. అనగా నీ పట్ల నా పట్ల ఎంత ప్రేమ ఉందో చూడండి. అంటే నిన్ను నన్ను పాపము నుంచి విడిపించడానికి, నిన్ను నన్ను శాపం నుంచి విడిపించడానికి, నిన్ను నన్ను అగ్నిగుణం నుంచి విడిపించడానికి, నిన్ను నన్ను ఈ శాపగ్రస్తమైన లోకంలో నుండి ప్రత్యేకంగా ఉంచడానికి కొరకు ఆయన అపాయం నుంచి విడుదల కొరకు ప్రార్థన చేస్తే, మనకున్న అపాయాన్ని గురించి ఆయన చనిపోవడానికి కొరకు కృతజ్ఞత చెల్లించాడు. ఇది దేవుని యొక్క గొప్పతనము, ఇది దేవుని యొక్క ఔన్నత్యము. నిజంగా దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆయన రీతిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఆయన రొట్టెలెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన రీతిగా కృతజ్ఞత చెల్లించాడు. సో ఆయన మరణానికి అప్పగించబోతూ ఆయన ఈ మాటలు చెప్పిన విషయాన్ని మనం చూస్తాం. ఆయన మరణ పునరుద్ధానం ద్వారా ఈ కీర్తనకారునికి అపాయముల నుండి, ఇబ్బందుల నుండి, సమస్యల నుంచి విడుదల పొందితే, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి బలియాగము ద్వారా, ఆ శిలువ కార్యము ద్వారా ఆయన ద్వారా మనకు విడుదల, పాపం నుంచి విడుదల, శాపం నుంచి విడుదల, అగ్ని నుంచి విడుదల, ఆయన కుమారులయ్యే ఆధిక్యత, ఆయన కుమార్తెలయ్యే ఆధిక్యత, ఈ రీతిగా ప్రభు నీకు నాకు ఈ గొప్ప కృపను నేర్పించాడు. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నిటికంటే కృతజ్ఞత ఏంటంటే రక్షణ. తర్వాత మానవుని జీవితంలో వచ్చే అనారోగ్యం కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, సమస్యలు కావచ్చు, బాధలు కావచ్చు, ఇరుకులు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, వాటన్నిటిలో నుంచి విడుదల ఇంకొక పాట, వాటి గురించి కృతజ్ఞత చెల్లించాలి. కావున ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనకారుని యొక్క వాగ్దానం ఏంటంటే, నేను నీకు కృతజ్ఞత నర్పించను. అప్పగించుకుంటున్నాడు ఆయన, దేవుడు అప్పగించుకుంటున్నాడు. చెల్లించడం క్యాజువల్గా చెల్లించవచ్చు, దేవానికి స్తోత్రం అని. అప్పగించుకునే దాంట్లో సంపూర్ణంగా నాదేమీ లేదు, నీవే ప్రతిదానికి కారపడవు అని అప్పగించుకోవడం. నిజంగా మనం కృతజ్ఞత చెల్లిస్తున్నప్పుడు అటువంటి అప్పగించుకోవాలి. రైట్. సో తర్వాత రండి, ఇది మొదటిది. తర్వాత రెండవది, ఆయన చేసే నిబంధన, యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ఇది ఎందుకండి? ఆల్రెడీగా కృతజ్ఞత చెల్లించాడు కదా, మళ్ళీ ప్రార్థన ఎందుకు వచ్చింది? ఎందుకు ప్రార్థన వచ్చింది? ఒకదాని నుంచి విడుదల పొందిన తర్వాత మానవుని జీవితంలో, క్రిస్టియన్ లైఫ్లో, విశ్వాసి జీవితంలో మరొక సమస్యలు వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. ఏంటండి? మరొక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దాని విషయంలో నేను ప్రార్థన చేస్తాను. బైబిల్లో మనం చూసినట్లయితే అబ్రాము ఉంటే, అబ్రాముకు తోడు లోతు లాంటి వాళ్ళు వెనక వచ్చే వాళ్ళు ఉంటారు. యోసేపు ఉంటే యోసేపుకు వ్యతిరేకంగా ఉండే అన్నం లాంటి వారు ఈ లోకంలో మనకు సమస్యలు ఉండొచ్చు. దావీదు ఉంటే దావీదుకు వ్యతిరేకంగా గొల్యాతు లాంటి వాళ్ళు ఉండొచ్చు. అలాగనే ఏలియా ప్రవక్త ఉంటే ఆహాబు, యెజబెలు లాంటి ఆ యొక్క రాజు రాణిగారు ఉండి వ్యతిరేకంగా ఉండేవారు ఉండొచ్చు. యేసు ప్రభు జీవితంలో ఆయన సేవ కొరకు వస్తే ఇస్కరియోతు యూదా లాంటి వారు ఉండొచ్చు. ఈ క్రిస్టియన్ లైఫ్ లో ఆ రీతిగా మనందరికీ ఒకదాని తర్వాత ఒకటి ఈ సమస్యలు ఎదురైతూనే ఉంటాయి. మనం దాని అన్నిటి విషయంలో ప్రార్థన చేయాలా? అమ్మయ్య, ఈ సమస్య అయిపోయింది, నేను గట్టెక్కాను అనుకోవచ్చు, మళ్ళీ ఇంకోటి సిద్ధంగా ఉంటది. భక్తుల జీవితాల్లో ఒక్కొక్కరిని మనం చూసుకుంటా వస్తే మనము చాలా విషయాలు మనం చూడగలుగుతాం, చాలా విషయాలను తెచ్చుకోగలుగుతాం. సో ఆ రీతిగా మనము మన జీవితాల్లో మేమైనా దేవుని బిడ్డలారా, ఈ రీతిగా మానవుని జీవితంలో అబ్రాహాము దేవుడు పిలిస్తే లోతు వచ్చాడు. లోతు వచ్చిన తర్వాత ఏం జరిగింది? కొట్లాటలు వచ్చాయి, విడిపోదాం అనుకున్నారు. విడిపోయిన తర్వాత ఆయన సొదొమ వైపు వెళ్ళాడు. సొదొమ గ్రామంలో ఆ విధంగా ఉన్నాడు. భార్య ఉపస్తంభం అయిపోయింది, పిల్లలు భ్రష్టులు అయిపోయారు. ఆ రీతిగా ఈ విధంగా కొన్నిసార్లు మనకు ఉండొచ్చు.
యోసేపు ఒక మంచి మనసుతో దేవుని కొరకు జీవించాలా అనుకున్నప్పుడు సొంత అన్నవారే వ్యతిరేకంగా లేచిన వారు ఉన్నారు. యోసేపు చక్కగా జీవిస్తూ ఉన్నప్పుడు సాతానుడు ఆ ఫరో భార్యకు వ్యతిరేకంగా లేపి శోధంలో పడివేయడానికి ఆ రీతిగా ఉన్న విషయాలను మనం చూడగలుగుతాము. ఈ రీతిగా చాలా ఎగ్జాంపుల్ మనం చెప్పగలుగుతాము. ఇటువంటి సమస్యల కొరకు నేను ప్రార్థన చేసేదను. ఆయన తీర్మానం చూడండి, ఆయన వాగ్దానం చూడండి. నేను కృతజ్ఞత నర్పించదను, నేను ప్రార్థన చేసేదను. మూడవది చూసినట్లయితే ఆయన యెహోవా మందిరపు ఆవరణములోను యెరూషలేములోను నీ మధ్యను నేను యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించేదను. మొక్కుబడులు ఎక్కడ చెల్లిస్తాడంట అండి? దేవుని మందిరంలో చెల్లిస్తాడంట, యెరూషలేములో చెల్లిస్తాడంట. నీ మధ్యను అంటే ఇక్కడ దేవుడే నీ మధ్యను, నీ దగ్గర కూడా. తర్వాత నేను యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించెదను. ఇది మూడవది. ఆయన మొక్కుబడులు చెల్లించే వాడుగా ఉన్నాడు. ఎక్కడ? దేవుని మందిరపు ఆవరణంలోను యెరూషలేములోను నీ మధ్యను నేను యెహోవాకు మొక్కుబడులు చెల్లించెదను. అవునా దేవుని ద్వారా ఎంత చక్కని విషయాలు చూడండి. మనం నిజంగా ఒక కృతజ్ఞత కూడికలు పెట్టి మనము మర్చిపోతాం. సేవకులు కాబట్టి మర్చిపోరు, కానీ యూజువల్గా చాలా మందిని మర్చిపోతాం. కానీ మనం మర్చిపోతాం. ఏవేవైతే దేవుడు సహాయం చేశాడో అవి ఒక్కొక్కటి లెక్కించుకుంటూ దేవుని కృతజ్ఞత చెల్లిస్తూ, అయ్యా ఇటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా సాయం చేశాం, ఈ ఇయర్లో ఈ విధంగా సాయం చేశాం, అయ్యా ఈ పరిస్థితుల్లో ఇలాగా నడిపించాం అని ఆ ఒక్కొక్కటి జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. అలాగనే పాత నిబంధన గ్రంథంలో మొక్కుబడులకు చాలా ప్రాముఖ్యత ఉండేది. మీరు ఈ విధంగా చేస్తే నేను ఇది చేస్తాను, ఈ రీతిగా మొక్కుకున్నాను, ఈ రీతిగా. సో దేవుని వాక్యంలో చూస్తాం, ఒక న్యాయాధిపతి వారి మీద నాకు జయం ఇస్తే నేను ప్రారంభాన్ని నడిపిస్తా, ఎవరు ఎదురు వస్తే వాళ్ళన్నా. చివరికి ఏం జరిగింది? ఎవరు వచ్చారు? ఏం చేయాలి ఆయన? నేను మాట తప్పని ఇస్తాను కానీ మనం అడ్జస్ట్ చేసుకున్నది నాకు అన్నింటిలో నేను ఏర్పరచడానికి తన కొద్ది సమయం అన్నాడు. ఆ రీతిగా వెళ్ళింది. సో ఆ రీతిగా అన్నా మర్చుకున్నది మొక్కుబడులు చెల్లించింది. సో ఆ రీతిగా మొక్కుబడులకు పాత నిబంధన గ్రంథంలో చాలా ప్రాముఖ్యత ప్రార్థన. సో మన మొక్కుబడులు కాకుండా మనం చేసే కమిట్మెంట్లో అవి నిలబెట్టుకోవాలి. మనం చేసే వాగ్దానాలు, మనం చేసే నిబంధనలు మనం నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకొని దాని ప్రకారంగా మన జీవితాన్ని అప్పగించుకునే దేవుని చాలా దేవుని ద్వారా ఈ రీతిగా మనం చూస్తూ వచ్చున్నాము. తరువాత దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. 4వ యెహోవాను ఇది యెహోవాను స్థుతించడానికి కమాండింగ్ వర్డ్. నేను స్థుతిస్తాను అని లేదు. ఏమనుంది? స్థుతించుడి అంటే మనం కూడా స్థుతించుడి అనేది కమాండింగ్ వర్డ్. ఇది ఆజ్ఞ జారీ చేసేది. మనమందరం దేవుణ్ణి స్థుతిద్దాం అనేది స్థుతించుడి అనేది. నేను యెహోవాను స్థుతిస్తాను అని లేదు, యెహోవాను స్థుతించుడి. దాని అప్లికేషన్ ఏంటంటే తెలుసా? నా జీవితంలోనే కాదు, మీ జీవితాలను కూడా దేవుడు చేశాడు. దేవుడు స్థుతించండి. ఆయన చేసిన ఆ ప్రామిస్ వాగ్దానాల్లో ఆయనకైనా దేవుని స్థుతించేవాడుగా ఉన్నాడు, కృతజ్ఞత చెల్లించేవాడుగా ఉన్నాడు, మొక్కుబడులు చెల్లించేవాడుగా ఉన్నాడు. అలాగే మనం కూడా మీరు కూడా దేవుని స్థుతించండి. మీరు కూడా దేవుని స్థుతించండి. దేవుని స్థుతించండి. దేవునికి స్థుతి చాలా ఇష్టం. ఏంటంటే దేవుని ఇష్టం చాలా ఇష్టం. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే లూకా సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో చూసినట్లయితే యేసు ప్రభువు అడుగుతాడు, 10 మంది శుద్ధులయ్యారు కదా, 9 ఎక్కడా అంటాడు. అంటే రాలేదని ఆయనకు ఆశ ఉంది ఆయన హృదయంలో. చదువుతారన్నమాట. దేవుని
తిరిగి వచ్చిన ఎవరునూ అగపడలేదా? దేవుని మహిమపరచుకోవడానికి ఈ అందరూ తిరిగి ఎవరు రాదంటే ఆయన ఎంత ఆశీర్వాదం. ప్రభువే చెప్పాడు, మీరు వెళ్ళి మీ దేహాన్ని యాజకునికి కనపరచుకోండి అని ఆయనే చెప్పాడు. కానీ 10 మందిలో ఒక్కడే వచ్చాడు. ఒక్కడొచ్చి గొప్ప శబ్దంతో దేవుణ్ణి మహిమపరచు, దేవుని శుద్ధిస్తూ ఉంటున్నాడు, దేవుని మహిమపరుస్తూ ఉంటున్నాడు. ఆ మహిమపరుస్తూ యేసు ప్రభు పాదాల దగ్గర పట్టుకొని యేసు ప్రభు పాదాల దగ్గర. సో ప్రభు హృదయ వాంఛన ఎట్లా ఉందంటే, బ్రహ్మాండది ఎక్కడ అంటే ఆయన వారు కూడా రావాలని జీవితంలో చూస్తా ఉన్నారు. సో వాళ్ళు ఎక్కడున్నారు? ప్రభు దగ్గరికి రావాలి, ప్రభు పాదాలు పట్టుకోవాలి, ప్రభుని స్తుతించాలి, ప్రభు పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. వాళ్ళు ఎక్కడున్నారు? తొమ్మిదవ ఎక్కడున్నారు? ఇంటి పోయినారు, ఇంట్లో ఉన్నారు, లోకంలో ఉన్నారు. దేవుని మందిరానికి వెళ్ళి ఒకవేళ మోషే అర్పించిన కానుక అర్పించింటే మంచిదే, అది మనకు కనపడదు. ఒకవేళ అర్పించింటే మంచిదే, దేవుని మందిరానికి వెళ్ళి కృతజ్ఞత చెల్లించింటే మంచిదే. కానీ ఆ విషయాలు బైబిల్లో రాయబడలేదు. కానీ వాళ్ళు ఇంటికి వెళ్ళారు. కానీ ఈ ఒక్కడు చేసిన పని మంచిదని వాళ్ళు ఇంటికి వెళ్ళాడు. ఈ ఒక్కడేమో తిరిగి వచ్చాడు, దేవుని మహిమపరిచాడు, దేవుని ద్వారా పొందిన మేలుకు గ్రాటిట్యూడ్ చూపించాడు, దేవుని మహిమపరిచాడు, దేవునికి మహిమను తీసుకొని వచ్చాడు. దేవుని ఎంత ఆశీర్వదించాలి. ఓకే, కిషోర్ ఏదన్నా నాకు హెల్ప్ చేసినాడు అనుకో, థ్యాంక్ యూ కిషోర్ అని చెప్పాను. నేను థ్యాంక్ యూ చెప్పకపోతే ఎట్లా ఉంటుంది? ఆయనకు కొడతానే ఉంటుంది, నాకు కొడతాను. సరే పిల్లోడు కాబట్టి సరే నేను ఏమనుకున్నాను. నేను ఒకవేళ థ్యాంక్ యూ చెప్తే ఎందుకు పాస్టర్ గారు చిన్నదే కదా పాస్టర్. ఆ కృతజ్ఞత అనేది మన దేవుని పట్ల ఎలా ఉండాలి అంటే ఆయన పాట అన్నమాట. ఈ కృతజ్ఞతను కూడా మనం ఏదో క్యాజువల్గా స్తుతించకూడదు. దేవుని ఎలా స్తుతించాలంటే హృదయాంతరంలో వచ్చి స్తుతించాలి. కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చదవండి. అపొస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చదవండి. మాట చేత కానీ క్రియ చేత కానీ నేను ఏమి చేసినాను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరిట సమస్తము ఆయన పేరు నేను మాట చేత కానీ ఏ చేత కానీ తండ్రి అయిన దేవుని కృతజ్ఞతాస్తుతులు సమస్తము ఆయన పేరిట చేయాలి. అయితే ఎట్లా చేయాలంటే హృదయంలో నుంచి చేయాలి. 12 రోజుల నుండి చదివితే అక్కడ ఉంటుంది మృదువు, తర్వాత దయాలత్వము, అవన్నీ ఉంటాయి. అవన్నీ దానికి రిలేటెడ్ టు హార్ట్ అన్నమాట. చదువుతారు 12వ వచనం. జాలి కలిగిన మనసు హృదయంలో వచ్చేది. రెండవది దయాలత్వం కూడా హృదయంలో వచ్చి, వినయం కూడా హృదయంలో తగ్గించుకుంటేనే మనము ఆ శరీరాన్ని కంట్రోల్ పెట్టుకోగలుగుతామా. సాత్వికము కూడా మన యొక్క హృదయంలో నుంచి అహంకారము వాటిని తగ్గించుకొని కీడు చేస్తున్న ఓపిక కలిగి ఉండేది. దీర్ఘశాంతము ధరించుకునేది. సో వీటన్నిటిని మనం ధరించుకొని మనం మాట చేసిన నీ మాట ద్వారా నీ క్రియ ద్వారా దేవునికి తండ్రి దేవుని కృతజ్ఞతాస్తుతులు ఆయన ప్రేరక చెల్లించు. ఇదేంటంటే క్యాజువల్గా చేసేది కాదు, హృదయంలో నుంచి వచ్చి ఏదో హల్లెలూయా స్తోత్రం 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 అనొచ్చు, ఒక పాటలాగా కావచ్చు, ఒక అలవాటులాగా కావచ్చు. నాట్ లైక్ దట్. ఇట్ హ్యాస్ టు కమ్ టు ద బాటమ్ ఆఫ్ యువర్ హార్ట్. అటువంటి హృదయం, అటువంటి యాటిట్యూడ్ ఈ ఒక్కరిలో ఉంది. ఆ ఒక్కడు వచ్చాడే ఆయనలో ఉంది యాటిట్యూడ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ హార్ట్. హృదయ ఆంతర్యంలో నుండి ఆయన ప్రభువుని స్తుతించాడు. సో ఆ రీతిగా దేవుడు మరి పాస్టర్ గారిని పాస్టర్ను మరి పిల్లలు ఈ స్థలంలో గుర్తించాడు. చదువు విషయం అక్కడ మా సంఘాన్ని మరి ఇక్కడ దేవుడు చేశాడు. ఇక్కడ ఉండి చదువుకోవడానికి అవకాశం ఇచ్చాడు. దేవుడు బలపరుచున్నట్లు, పిల్లలు దీవించున్నట్లు, దేవుని పరిచర్యను దీవించినట్లు మనం ప్రారంభించాం. ఈ రీతిగా మరి ఆరోగ్య విషయాల్లో, మరి ప్రయాణ విషయాల్లో, అన్ని విషయాల్లో ప్రభు సాయం చేస్తూ ఆయన నామాన్ని గణపరుస్తూ కృతజ్ఞత చెల్లిస్తూ
మరి కీర్తనాకారుడు ఏ రీతిగా ఆయన వాగ్దానం చేశాడు, మనం 4 విషయాలు మనం చూస్తాము. అలాగే సేవకులైనా మీరైనా నేనైనా మనమందరము దేవుని ద్వారా మేలు పొందిన మనము కూడా మన స్థానాన్ని మర్చిపోకూడదు. అలాగే ఆయన ఏ విధంగా ఆయన ప్రామిస్ వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాల ప్రకారంగా మనం జీవిద్దాం. దేవుడి వాక్యం మనం గురించి ఆశీర్వదించాలి. సంతోషం, మంచి వర్తమానం ఇచ్చాం విన్నాము. సేవకులు చేసినటువంటి వర్తమానంలో నిజంగా మా మటుకు మేము దేవుని చిత్తానుసారంగా వెళ్తున్నాము అన్నటువంటి ఇన్స్పిరేషన్ మళ్ళీ ఒకసారి మాకు కలిగింది. దాన్ని బట్టి దేవుని స్తోత్రాలు. సంఘాన్ని వదిలి మేము ఎక్కడికి పోము, మమ్మల్ని వదిలి సంఘాన్ని లేదు. ఎక్కడున్నా కొన్ని పరిస్థితులు మనకు తెలియదు. ఇక్కడ పిల్లల చదువు నిమిత్తమే వచ్చామని అయితే మాకు అనుకోవట్లేదు. ఎందుకు అంటే దాదాపు ఒక 17 years అనాస్పూర్కి వచ్చి మరి ఒక నూతన మలుపు అన్నమాట. ఈ నూతన మలుపు దేనికోసమో ఎవరి కోసమో ఎంతకాలమో మనకు తెలియదు. కానీ బైబిల్లో ఈ మధ్యకాలంలో చదువుతున్నటువంటి సమయంలో అపోస్తుల కార్యంలో ఒక తలంపు అనేటువంటిది రావడం జరిగింది. అపోస్తుల కార్యము 8వ అధ్యాయము, అపోస్తుల కార్యము 8వ అధ్యాయము 35వ వచనం నుంచి చూసినట్లయితే, అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గురించిన సువార్త ప్రకటించడం. వారి త్రోవలో వెళ్తుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథం నిలుపుమని ఆజ్ఞాపించాను. ఫిలిప్పు, నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన పొందవచ్చునని చెప్పాను. అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుకున్నానని ఉత్తరించను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు నీళ్ళలో దిగి అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చెను. వారు నీళ్లలో నుండి వెళ్ళి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. అతడు ఫిలిప్పును మరి ఎన్నడూ చూడలేదు. అంటే ఈ దృశ్యం ఎలా ఉంది అంటే, ఫిలిప్పుకి నపుంసకుడు తెలియదు, నపుంసకునికి ఫిలిప్పు తెలియదు. కానీ ఫిలిప్పు దేవుని చిత్తానుసారంగా అక్కడికి వెళ్ళి దేవుని సువార్తను అతనికి చెప్పడం, ఆ తర్వాత అతను మారు మనసు పొందడం, బాప్తిస్మం తీసుకోవడం జరిగింది. ఆ చివరి భాగానికి వచ్చేసరికి అక్కడ ఏమని చూస్తున్నాము అంటే, అతడు ఫిలిప్పును మరి ఎన్నడూ చూడలేదు. అంటే కేవలం ఆ ఒక్క స్పాట్లోనే వారిద్దరు కలిసి మళ్ళీ వెళ్ళిపోయారు. మళ్ళీ ఎవరు కూడా ఒకరినొకరు కలుసుకోలేదు. కాబట్టి కొన్నిసార్లు ఇందాక దేవుని సేవకులు చెప్పినటువంటి విధంగా మరి దేవుడు ఎందు నిమిత్తం ఎక్కడికి మనం తీసుకెళ్తాడో తెలియదు. ఎందుకంటే మనం దేవుని నమ్ముకున్నాం కనుక, నమ్ముకోనటువంటి ప్రజలు ఎంతోమంది ఉన్నారు. ఒకవేళ వారి నిమిత్తం మరి క్యాంపస్ తీసుకొచ్చేదేమో తెలియదు. ఒకవేళ ఒక వ్యక్తిని రక్షించేదాని కొరకు ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడికి తీసుకెళ్ళిపోతాడేమో, అది కూడా తెలియదు. కానీ ఏదేమైనా మరి విన్నటువంటి వర్తమానం ప్రకారం వీ హ్యావ్ టు డూ ద విల్ ఆఫ్ గాడ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అది ఏదైనప్పటికీ కూడా దేవుని చిత్తాన్ని మనం చేయాలి అనేటువంటిది మాత్రం ఈ వర్తమానంలో విన్నాము. మీకు కూడా చాలా వందనాలు. కొంచెం ఇన్కన్వీనియన్స్గా ఉంది, అంటే సామాన్కి అలాంటి దేవుడు, కానీ మీరు అడ్జస్ట్ అయిపోతారు. తర్వాత అందరికీ భోజనాలు చేద్దాం అనుకున్నాం, కానీ సరైన సదుపాయాలు లేవు. కాబట్టి ఏదైతే నేను ఇందాక సేవకు చెప్పినట్టుగా స్తుతిగుడికి మాత్రం పెట్టాలి అనుకున్నాము. దేవుడు మహాత్ములుగా దీని గురించి కూడా ప్రార్థన చేస్తాం. మరి పెట్టాలా ఉందని ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉంటే ఒక వాక్యం వచ్చింది, నీ యందు భయభక్తులు గల వారి ఎదుట నీ మొక్కుబడులు చెల్లించమని. ఈ మొక్కుబడి గురించి కూడా వచ్చింది. కాబట్టి ఆ వచనాన్ని బేస్ చేసుకొని మరి ఈరోజు స్తుతిగుడికి అనేటువంటిది ఏర్పాటు చేస్తాం. కూడి వచ్చిన అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తాము. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో కార్యక్రమం ముగించుకున్నాం. మాస్టర్ ప్రార్థన చేస్తాము. ప్రార్థన చేద్దాం. సర్వాధికారి స్తోత్రం, మహోన్నతుడా స్తోత్రం, బలవంతుడా మీ స్తోత్రాలు.
మీ కృపను బట్టి స్తోత్రాలు, మీ శాశ్వతమైన ప్రేమను బట్టి స్తోత్రాలు. మేము ఈ రోజు ఈ స్థితిలో ఉన్నామంటే మీ శాశ్వతమైన ప్రేమ, మీ కృపనే నాయన. మా వాళ్ళ జీవితంలో ఎన్నో అపాయాలు వస్తాయి, వాటన్నిటి నుండి మమ్మల్ని కాపాడే వందనాలు. ప్రత్యేకంగా మీ సేవకుడు సేవకురాలు పిల్లల విషయాల్లో ఎన్నో అపాయాలు వచ్చాయి, ప్రతి అపాయం నుంచి కాపాడేందుకై మీరు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారిని ఈ స్థలంలోకి తీసుకొచ్చారు, మరి ఏ ఉద్దేశం చేత తీసుకొచ్చారో మీ చిత్తం సంపూర్ణంగా జరిగించి మీరు మాత్రమే మహిమ పొందమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ప్రభా మీకు వందనాలు. పిల్లల చదువులో తెలివి, జ్ఞానము, బుద్ధిని, వివేకం మంచిగా చదువుకొని మా ప్రభా రాబోయే దినాల్లో మీ కొరకు మీ చేత ఉపయోగపడే పాత్రలుగా వారిని బలపరచమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఆయన బ్రదర్ కావాల్సిన ఆరోగ్యం, సిస్టర్ కావాల్సిన ఆరోగ్యం దయచేయండి. మీ కృపతో నింపండి. ఇక్కడ నుంచి హాస్పిటల్కి వెళుతున్నప్పుడు నీ కాపుదల, మీ భద్రత ఉంచమని ప్రార్థిస్తున్నాను. అని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాను. సంఘస్థులందరినీ కూడా పేరు పేరున మీరు దీవించండి. ఆ సంఘము కూడా మా ప్రభా ఇంకా ఎక్కువగా పరిచర్యలో ముందుకు వెళ్ళినట్లు, ఇంకా నూతన ఆత్మలు రాగలుగునట్లు ప్రార్థన చేస్తూ మా ప్రభా ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి మీ యొక్క కృప వారికి దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. మీకు వందనాలు, స్తోత్రాలు. ఆయన కీర్తనకారుడు ఏ విధంగా వాగ్దానాలు చేశారు, స్తుతిని, కృతజ్ఞతను నర్పించేదను మీ సేవకుడు ఈ యొక్క మంచి పని చేశాడు. మీకు వందనాలు నాయన. మేము నర్పించే వారంగా అవి సాక్రిఫైస్ అలాగా ఉండాలి ప్రభా. మా తల్లి ఆ రీతిగా మా స్థుతి ఉన్నట్లు మమ్మల్ని కూడా బలపరచమని ప్రార్థిస్తున్నాం. మీ భక్తుడు నీ మధ్యను, యెరూషలేములోను, నీ ప్రజల మధ్యను అని మాకు ఉన్నది. ఆ రీతిగా మీ సేవకుడు ఈరోజు ఈ విధంగా జరిగించాడు. మీకు వందనాలు. మీకే వందనాలు నాయన, కృతజ్ఞతలు. అలాగనే నేను ప్రార్థన చేసేదను ముందున్న పని కొరకు, పరిచర్య కొరకు, అలాగనే మా ప్రభా ముందున్న సవాళ్ళ కొరకు ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్ళే ఆ యొక్క కృప కూడా మీ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. యెహోవాను స్తుతించుడి అని ఒక ఆజ్ఞాపూరితమైన చూస్తూ ఉంటున్నాను. నా జీవితంలో దేవుడు మేలు చేశాడు, నేను స్తుతిస్తానని కృతజ్ఞత చెల్లిస్తూ కీర్తనకారుడు చెప్పినట్లు పాస్టర్ గారు కూడా స్తుతించుడి, నా జీవితంలో మేలు చేశాడని చెప్పుకుంటున్నాను. మేము కూడా స్తుతిస్తూ మా ప్రభా మీ ద్వారా మేము హృదయపూర్వకంగా స్తుతించినట్లు మా ప్రభా తొమ్మండులాగా కాకుండా ఆ ఒక్కరిలాగా కృతజ్ఞత భావం, మిమ్మల్ని ఘనపరిచే భావం, మీ పాదాలు పట్టుకునే అనుభవం, మీ చిత్తాన్ని నెరవేర్చే అనుభవం, మిమ్మల్ని మహిమపరిచే అనుభవంలో మమ్మల్ని బలపరిచి కుటుంబంలో దీవించమని, మీ ఇంటి చుట్టూ కంచె వేయమని, అవసరతలన్నింటిలోనూ మీ కృప చూపించమని, ఇక్కడ చేరువచ్చిన మమ్మల్ని అందరినీ మీరే బలపరచమని, మీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ మా ప్రభువు రక్షకుడు మా ప్రభువుని యేసు నామములో స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. శాశ్వతమైన ప్రేమ చేత ప్రేమించే తండ్రి యొక్క ప్రేమ, నిత్య కృపతో నడిపించే ప్రభు కృప, బలపరిచే పరిశుద్ధాత్మ దేవుని దీవెన, కాపుదల మనందరికీ ఈరోజు థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ పెట్టిన పాస్టర్ గారికి, పాస్టర్ మా పిల్లలకు దేవుని సంపూర్ణ దీవెన ఆత్మదాక. ఆమేన్. అవును చెప్పండి. నేనే కూడా ఓకే రైట్. దయచేసి గమనించి